Hello everyone, this is Karthik and you are watching Satya Karthik Vlogs. So ఈ వీడియోలో నేను మీకు Panasonic H025 25mm F1.7 ప్రైమ్ లెన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. సో ఇది మనకు 25,000 ఉంది మార్కెట్లో అండ్ నేను దీన్ని 14,000 రూపీస్కి అమెజాన్లో రీసెంట్గా పర్చేస్ చేశాను. ఇక్కడ మనం టాప్లో చూసుకున్నట్టయితే దీని యొక్క మోడల్ నేమ్ ఇచ్చారు అండ్ దీని యొక్క ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చారు అండ్ దీని యొక్క అపర్చర్ వాల్యూ ఉంది అండ్ ఇక్కడ టాప్లో దీని యొక్క డీటెయిల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు ప్రోడక్ట్ కోడ్ సీరియల్ నెంబర్ ఉంది అండ్ ఈ సైడ్ మనకు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ రిమైనింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మెయిన్గా నేను ప్రైమ్ లెన్స్ కొనడానికి మెయిన్ రీజన్ ఇది ఫోటోషూట్స్ కానీ వీడియోగ్రఫీకి కానీ చాలా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇది 50% డిస్కౌంట్తో రీసెంట్గా సేల్లో మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు యూజర్ మాన్యువల్ గైడ్ అండ్ వారంటీ కార్డ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకు లెన్స్ ఉన్నాయి. లెన్స్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా బబుల్ ర్యాప్లో ఇచ్చారు, సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రెండ్స్ మన లెన్స్, ఇక్కడ 25mm అని ఇచ్చారు. సో దీని యొక్క ఫోకల్ డిస్టెన్స్ అనేది 25mm అండ్ ఇక్కడ మనకు పానాసోనిక్ దీని యొక్క మోడల్ కానీ దీని యొక్క రికార్డింగ్ క్యాపబిలిటీ కానీ ఇచ్చారు. ఇక్కడ ఇది లూమిక్స్ అని ఉంది. సో ఇది స్పెషల్లీ పానాసోనిక్కి యూస్ చేసే లెన్స్. సో పానాసోనిక్ అంటే మైక్రో ఫోర్ థర్డ్ లెన్స్ యూస్ అవుతాయి దీనికి. మామూలుగా ఏపీఎస్సి సెన్సార్లో కాకుండా ఇది మైక్రో ఫోర్ థర్డ్ లెన్స్కే యూజ్ అవుతుంది. రిమైనింగ్ క్యానాన్కి కానీ నికాన్కి కానీ మనం అయితే యూస్ చేయలేము దీన్ని. దీని క్రాప్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లోపల ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క డయామీటర్ అనేది 46 ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాం అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. లెన్స్ క్వాలిటీ, లెన్స్ మౌంట్ దగ్గర మనకు స్టీల్ ఫ్రేమ్ ఉంది. బయట అయితే మాత్రం మనకు ఫైబర్ ఇచ్చారు. మనకు తక్కువ బడ్జెట్లో చాలా మంచి ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే పానాసోనిక్ లెన్స్ అనేవి కాస్ట్ చాలా ఎక్కువ. సో మనకు ఇది మార్కెట్లో 25,000 ఉంది. నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను. దీని యొక్క ప్రైస్ డ్రాప్ అనేది మొన్న సేల్లో చాలా తక్కువకి వచ్చింది కనుక నేను దీన్ని పర్చేస్ చేశాను. ఒకసారి నేను దీన్ని మన యొక్క కెమెరాకి కనెక్ట్ చేసి దీని యొక్క ఫోటో క్లారిటీ, వీడియో క్వాలిటీ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియోని కంక్లూడ్ చేయబోతున్నాను. సో మీరు ఇందాక చూసినట్టుగా ఫోటో సెక్షన్లో అయితే మాత్రం
మనకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఫొటోస్ తీసే ముందు. ఎందుకంటే దీని ఫోకల్ డిస్టెన్స్ అనేది 25 mm. కాబట్టి మనం కొంచెం ఒక 1 feet దూరంలో పెట్టి తీయాలి ప్రతి ఫోటోని. అంతకన్నా దగ్గరగా వెళ్ళి ఫోటో తీస్తే మాత్రం మనకు బ్లర్ వస్తుంది ఇమేజ్. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఫొటోస్ తీసే ముందు. అండ్ మనకు సెట్టింగ్స్ కూడా కరెక్ట్గా మనం అడాప్ట్ చేసుకోగలగాలి. సో ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో సెట్టింగ్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ చేసుకొని షట్టర్ స్పీడ్, ISO వాల్యూస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫొటోస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అండ్ మనకు 1.7 అపర్చర్ కాబట్టి బ్లర్ అనేది చాలా బాగా ఉంది. అండ్ దీని యొక్క ఫోకల్ లెంత్ అనేది 25 mm ఉంది కాబట్టి మనం మినిమం దీని యొక్క షట్టర్ స్పీడ్ అనేది దానికి డబల్ అనేది ఉంచాలి. అంటే మినిమం 50 ఉంచుకోవాలి. సో ఫోటో సెక్షన్స్ అయితే చాలా బాగా వస్తుంది. నైట్ టైం ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మనకు వీడియో సెక్షన్లో అయితే మాత్రం దీనికి షేక్ అయితే ఉంది వీడియోస్. సో దీనికి లెన్స్లో అయితే ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు. కాబట్టి మనకు కెమెరాలో మాత్రం స్టెబిలైజేషన్ ఉంటే ఇబ్బంది ఉండదు. బట్ మనకు కెమెరాలో అనేది స్టెబిలైజేషన్ లేకపోతే మాత్రం మనం దీన్ని వ్లాగింగ్కి కానీ యూస్ చేయలేము. అండ్ మనకు వ్లాగింగ్కి కూడా కొంచెం ఇది చాలా దగ్గరగా జూమ్ అవుతుంది. సో ఇది మైక్రో 4 లెన్స్ కాబట్టి దీనికి క్రాప్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ లెన్స్ అనేది కూడా 25 mm కాబట్టి మనకు జూమ్ అనేది అవుతుంది. సో వ్లాగింగ్కి అయితే మాత్రం ఇటు కెమెరా అనేది అసలు కరెక్ట్ కాదు. అండ్ మనకు బోకే అయితే మాత్రం చాలా బాగా ఉంది. సో మనం నైట్ టైం యూస్ చేసేటప్పుడు కూడా మనకు ఎక్కువ లైట్ అనేది అపర్చర్ వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల లైట్ అనేది బాగా ఉంది. సో వీడియో కూడా చాలా బ్రైట్గా వస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం మనకు కాస్ట్ టు పర్ఫార్మెన్స్ రేషియో తీసుకున్నట్టయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ మనకు రీసెంట్గా ఉన్నటువంటి ఫోన్స్లో కెమెరాస్ అయితే మాత్రం దాని సాఫ్ట్వేర్ పరంగా దీనికన్నా మనకు అప్గ్రేడెడ్గా ఉంటాయి. సో కొన్ని చోట్ల అవి పర్ఫార్మెన్స్ అనేవి చాలా బాగా చేయొచ్చు వీటికన్నా. కాబట్టి నార్మల్ యూసేజ్కి, నార్మల్ ఫోటోగ్రఫీకి అయితే మాత్రం చాలా మంచి కెమెరా లెన్స్ అయితే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని యొక్క రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.